ప్రైజ్ లార్డ్. దేవుని గొప్ప ఘనమైన నామములో ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు యేసు స్వామి నామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన గొప్ప నూతనమైన వాగ్దానం, అది కీర్తన గ్రంథంలో 3వ కీర్తన 7వ లేఖనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. మరి ఈ రీతిగా దేవుడు మనల్ని అడగమని చెబుతూ ఉన్నాడు. ఎవరిని అడుక్కోవాలి? మనం లోకం వైపు చూస్తూ ఎడితలలు వేస్తూ ఎవరు నన్ను రక్షిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుని వైపు చూసి దేవా నన్ను రక్షింపుము అని దేవుణ్ణి ఏ దినమైతే వెలుగెత్తి నువ్వు ఆయన నామాన్ని ప్రకటిస్తూ అడుగుతావో దేవుడే నిన్ను రక్షిస్తాడు. మరి అలాంటి జీవితాలు క్రైస్తవ జీవితాలు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి జీవితాల్లో మనమున్నామా? అలాంటి విశ్వాసపరమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ దినమునైనా అలా లేనట్లయితే ప్రతి విశ్వాసి కూడా వెలుగెత్తి యెహోవా దేవుని ఎదుట మోకరిల్లి రక్షింపమని అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. మరి ఆ రక్షణ కొరకు ఎదురు చూసేవారైతే అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేసుకుంటూ ఉన్నాను. మహాగణుడ, పరిశుద్ధాత్మ దేవుడ, నాయన మా అందరి జీవితాలలో ఈ వాగ్దానమును ఫలింపచేయమని, ఈ దినము నుండైనను మేము మీ రక్షణ కొరకు ఎదురు చూచేవారుగా మీ పాదాల దగ్గర మమ్మల్ని స్థిరపరచమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.